సార్ యాక్చువల్‌గా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్న తర్వాత అనేక రకాల మార్పులొచ్చినియి. మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యంతో పిల్లలకు భోజనం పెట్టే పరిస్థితి. సో, ఎలా ఫీల్ అవుతున్నారు తల్లిదండ్రులు గానండి? ఫీడ్‌బ్యాక్ ఎలా ఉంది? పిల్లలు గతంలో కంటే ఇప్పుడు కొద్దిగా మధ్యాహ్న భోజనం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? యాస్ ఏ ఆ! హెడ్‌మాస్టర్‌గా మీ తప్పనిసరిగానండి. ఎందుకంటే ఈ సన్నబియ్యం వచ్చిన తర్వాత పిల్లలందరూ మొత్తం అందరూ తింటున్నారు ఇప్పుడు. అలాగే మేము కూడా ఏంటంటే మెనూ కూడా తప్పనిసరిగా తూచా తప్పకుండా పాటిస్తూ ఎంత వెయిట్ వేయాలి అనేది తా కాటా మరి పెట్టి డిజిటల్ కాటాలో పెట్టి చూసి మరీ వేయిస్తున్నామండి. దానికి ప్రత్యేకంగా ఒక పీడీ గారిని దానికి అప్పచెప్పిమని ఈ స్కూల్ పీడీ గారికి అన్నీ సరిగా జరుగుతున్నాయా లేదా చూస్తూ పిల్లలకి ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన భోజనం వడ్డించ చేయడానికి మా వంతు కృషిగా చేస్తున్నాం. పిల్లలందరూ తింటున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిల్లలు కూడా. సో, అంటే గతంలో సార్ యాక్చువల్‌గా ఒక ఉపాధ్యాయుల్ని బార్ షాపుల దగ్గర లైన్ క్రమబద్ధీకరించే ఉద్యోగాలు కూడా చేసిన పరిస్థితి నుంచి ఇప్పుడు ఉపాధ్యాయులకి వాళ్ళ డ్యూటీలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే విద్యా ప్రమాణాలను పాటిస్తూ, లేకపోతే ఇంకా ముందు అత్యాధునికమైన వాటిని టెక్నాలజీని కూడా ఉపయోగిస్తూ చేస్తున్నటువంటి పనితీరు ఎలా ఉంది సార్? లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన పనితీరు ఎలా ఉందండి? బాగుందండి. ఎందుకంటే ఇప్పుడు మాకు ఎటువంటి డ్యూటీలు మాకున్న డ్యూటీ ఏంటంటే పిల్లల్ని చూసుకోవడం, మాకొచ్చిన రైస్ అది చూసుకోవడం, ఆ రైస్ సక్రమంగా ఉన్నాయా లేదా చూసుకోవడం, అందులో ఏమన్నా లోటుపాట్లు ఉంటే వెంటనే అధికారులు తెలియజేయడం. ఇప్పటివరకు అటువంటి లోటుపాట్లు ఏమి లేవు. ఏమైనా ఉంటే తెలియజేయడం ఇవన్నీ చేస్తున్నాం అండి. ఇవాళ మంగళవారం కనుక ఈరోజు మెనూ ప్రకారం పులిహోర, చట్నీ, ఉడికించిన గుడ్డు, రాగి జావా పెడుతున్నామండి. అవి కూడా స్టాక్ ఉంది మా దగ్గర. నిన్నే స్టాక్ దిగిందండి. ఆ స్టాక్ కూడా మీకు చూపెడతాను, మీరు చూద్దరు కానీ. ఎలా ఉంది సార్ స్టాక్? మీరు గమనిస్తుంటారు, మీరు కూడా యాజ్ ఏ పేరెంట్, అందులో ఉద్యోగస్తుడిగా మాత్రమే కాకుండా ఏదో పెడుతున్నామంటే పెడతాం అన్నట్టుగా ఉంటుంది కాదండి. నేను ఎట్లా ఉంటానంటే నా పిల్లవాడైతే ఇలా ఇటువంటి తింటాడా అని అలాగే నేను చూస్తానండి. మెయిన్గా నా పిల్లవాడైతే ఇది తింటాడా అని ఆలోచించే నేను చేయిస్తా. అందుకనే చాలా స్ట్రిక్ట్గా ఒక పీడీ గారిని అక్కడే కూర్చోబెట్టాను చూడమని చెప్పి. అలాగే వెయిట్ ప్రకారమే చూసి వేయండి అని చెప్పి ఒక వెయింగ్ మిషన్ కూడా పెట్టి దాని ప్రకారం చూసి మరి వేస్తున్నామండి. అది ఇంకా పేరెంట్స్ నుంచి చాలా బాగుంది. పేరెంట్ ఒక ఆయన వచ్చారు, ఆయనతో కూడా తీసుకోండి, పేరెంట్స్ ఉన్నారు కాబట్టి. ఈ రోజున పల్లీలు 3 కేజీలు అలా వేసామండి. 100 మందికి 3 కేజీలు లెక్కన అలా వేసామండి. అది 100 ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవండి. లోడ్ రావడంలో కానీ దాంట్లో కానీ డిస్టర్బెన్సెస్ ఏమి లేవండి. అంత సక్రమంగా జరుగుతున్నాయి. పిల్లలు కూడా బాగా తింటున్నారు. బాగుంది అన్నారు అందరినీ. నేను ప్రతిరోజు అడుగుతానండి, ఎలా ఉందమ్మా, బాగోపోతే వెంటనే చెప్పండి అని ప్రతి ఒక్కరిని అడుగుతా. దాదాపు 4-5 పిల్లల్ని పిలిచి బాగోపోతే చెప్పండి, ఏదన్నా మొహమాట పడద్దని చెప్తామండి. ఇదంతా నిన్న దిగుమతి అయిందండి. ఈ నెలకి ఇది వచ్చేటప్పటికి కిందటి నెల దిగుమతి. అలాగే జాగరి, ఇది జాగరి అండి. ఇది జాగరి. ఇది అలాగే ఇది వచ్చేటప్పుడు రాగి పిండి అండి. ఇవి 2 నిన్న దిగుమతి అయినాయి మనకి. ఇవన్నీ ఇవాళ కూడా రాగి జావ ఉంది, అది పెడుతున్నాము. అదండి. క్వాలిటీ బాగుంటుందండి. లేదు అలా కాదు. బాగుంది. క్వాలిటీ కూడా బాగుండబట్టి పిల్లలు తాగుతారు, లేదా తాగరండి. కొంచెం తేడా ఉన్న అసలు తాగరు పిల్లలు ఎవరు. రాగి జావ పారబోసేస్తారు లేకపోతే, కొంచెం బాగోపోయినా. అసలు అటువంటిది ఏం లేదు, బాగుంది, అందరు తాగుతున్నారు. రైస్ బాగున్నాయండి, క్వాలిటీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. అందుకని పిల్లలు తింటున్నారు, బాగుంది అంటున్నారు. లేదు, ఇప్పటికప్పుడు అది ఈ నెలకు సరిపడే నిన్నే వచ్చేసింది మాకు. ఇవాళ నుంచి నిన్నే వచ్చేసింది స్టాక్ మొత్తం. అదండి, జూలై మొత్తం వచ్చేసినాయి, అంతా వచ్చేసినాయి అండి. ఓకే, సహకరిస్తున్నారండి. వాళ్ళు బాగానే ఉంది. మేము టెస్ట్ చేస్తామండి. డెఫినెట్గా రోజు చేస్తాం. రోజు వంట ఇది కూర ఎలా ఉంది, వాళ్ళు చేసేది మొత్తం చూస్తాం. అసలు ఆల్రెడీ మధ్యాహ్నానికి వచ్చేటప్పటికి మీరు ఉంటే చూడండి, టీచర్లు 4 ఉంటాం అక్కడ. టీచర్లు 4 ఉండి, ఇంకోటి నేను కూడా ఏంటంటే ఉండి పిల్లలందరూ భోజనం చేసి పిల్లలందరూ లోపలికి వెళ్ళిన తర్వాత నేను భోజనం చేస్తాను. అదే, నా పేరు సాగర్ అండి, హెడ్ మాస్టర్, గవర్నమెంట్ హై స్కూల్, ఆకునూరు. సార్, యాజ్ ఏ పేరెంట్గా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకి మధ్యాహ్న భోజనం ఎలా తయారవుతుంది? ఏ క్వాంటిటీ అంటారు, లేకపోతే క్వాలిటీ ఎలా ఉంది? మెయిన్గా క్వాలిటీ నెంబర్ 1గా ఉంది. ఇప్పుడు బాగుంది. ఈ సన్న బియ్యం వచ్చినప్పుడు కానీ, కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కానీ అంతా బాగుంది యాక్టివ్గా. అట్లాగే మా హెచ్ఎం గారు కూడా గట్టిగా చూసుకుంటున్నారు, చూసుకుని అన్ని క్వాలిటీగానే అన్ని చేస్తున్నారు. అంటే పిల్లలు చూస్తుంటారు కదా సార్, మీరు గమనిస్తుంటారు కదా,
మధ్యాహ్నం ఇక్కడ తినడానికి ఇష్టపడుతున్నారు? అందరూ తింటున్నారండి. లేదండి బాక్సులు తెచ్చుకోవట్లేదు. ఒకప్పుడు తెచ్చుకునేవాళ్ళు, ఇప్పుడు ఎవరు బాక్సులు తెచ్చుకోవట్లేదండి. ఎలా ఉంది సార్ అప్పటికి ఇప్పటికి యాజ్ ఏ పేరెంట్ మార్పు, స్కూళ్ళల్లో మార్పు ఎలా అనిపిస్తుంది? మార్పు చాలా ఉందండి. ఏంటి అప్పటికి మీరు ఇప్పటికి. గమనించింది ఏంటి? పిల్లలందరూ ఇక్కడే భోజనం చేయడం, ఇంటికాడ నుండి తెచ్చుకోకుండా శుభ్రంగా ఉండడం, చదువుకోవడం అంతా సిస్టంగా ఉందండి ఇప్పుడు. లోకేష్ గారి పనితీరు మీకు నచ్చిందా సార్? ఆయన విద్యాశాఖ మంత్రిగా, యువ నాయకుడు, అందులోను బాగా నచ్చిందండి ఉమ్. మాకు ఆయన పనితీరు. బియ్యం అయితే పాత బియ్యం పెడుతున్నారు సార్, ఏమైనా మారిందా? లేదు సార్, సన్న బియ్యం ఇచ్చారు ఇప్పుడు మాకు. అన్ని స్కూళ్ళకి ఇచ్చారు సన్న బియ్యం. సన్న బియ్యమే వండి పెడుతున్నామండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు ఇప్పుడు, అన్ని వదలకుండా ఏం చేయకుండా. Please subscribe to Leo News for more videos.